చేరిన మీ అందరికీ ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు చెప్తారా? వందనాలు. బయట వాళ్ళు చెప్తారా? మా వందనాలు. సహోదరులు మీ అందరికి నా వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. హల్లెలూయా. గడిచిన వారం మీరు ప్రార్థించిన రీతిగా దేవుని కృపను బట్టి 18వ తారీఖున లైఫ్ లైన్ హాస్పిటల్లో హాస్పిటల్ యాజమాన్యం తరఫున ఒక చక్కని క్రిస్మస్ కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. లైఫ్ లైన్ హాస్పిటల్ ఎండి గారు రాజానంద్ రెడ్డి గారు అనుకోండి, మీ అందరూ తెలిసి ఉంటారు. చాలా ఆశ్చర్యం ఏంటంటే మీటింగ్ ప్రారంభం నుండి చివరి వరకు చక్కగా ఉండి పార్టిసిపేట్ అయ్యి చక్కగా దేవుని వాక్యం విని కాస్త దేవుని సన్నిధిలో గడిపి ఆ కుటుంబం అంతా చక్కగా ఆ రోజు ఉండడం చాలా సంతోషం అనిపించింది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇట్లా ఏమైనా చిన్న చిన్న వెకేషనల్గా ఏర్పాటు చేసి క్రిస్మస్ కోటలకి వెళ్ళినప్పుడు ఈ యాజమాన్య తరపున ఏదైనా ఏర్పాటు చేస్తే మెయిన్ వ్యక్తులు కేక్ కటింగ్ టైంలో చాలా కనబడి వెళ్ళిపోతారు. నేను ఎలాగ మునిపి ఆ ప్లేస్లో ఆయన ఉన్నాడు, నా పక్కన ఉన్నాడు. నేను ఆయన అనుకోలే, చాలాసేపటి వరకు గుర్తించలే. తర్వాత గుర్తుపెట్టాం, ఈయనే కదా ఆయనని. ఎందుకంటే హాస్పిటల్లో డాక్టర్ గారి ఫోటో అక్కడక్కడ కనపడుతుంటుంది కదా, డైరెక్ట్ చూడకపోయినా. చక్కగా వాక్యం విన్నారు చివరి వరకు ఉండి చక్కగా వాళ్ళ స్టాఫ్తో కలిసి ఫోన్ చేసి చక్కగా వెళ్ళారు. నిశ్చయముగా దేవుని కృప వీరి పట్ల అనుగ్రహించబడిందని నేను నమ్ముతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చక్కగా డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీతో చక్కగా హాజరై దేవుని వాక్యం విని క్రిస్మస్ వేడుకలో పాలు పొందారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. రెండోదిగా స్త్రీల కూడిక కొనసాగించబడింది 19వ తారీఖు రాత్రి. చక్కగా చాలామంది హాజరయ్యారు. నాకున్న చిన్న ఇబ్బంది ఏంటంటే గోవిందపురంలో ఉన్న పెద్ద సమస్య ఆరంభ సూర్యులు అనవచ్చు మిమ్మల్ని. ఎవరు ఆరంభ సూర్యులు? అలా కొత్తలో మాత్రం ప్లేసులు సరిపో భలే హాజరవుతారు, తర్వాత మెల్లగా డుమ్మికి కొడతారు. మరి అసలు ఎట్లా చేస్తారో చూస్తానికి వస్తారో ఏందో నాకు అర్థం కాదు. ఇక 2 నెలలకు ఒకసారి జరుగుతుంది కదా కూటం, ఇక మెల్లగా కాస్త నిదానిస్తూ ఉంటారు. చాలా మట్టుకు హాజరయ్యారు కానీ ఇంకా మిస్ అవుతున్నారు అక్కడ క్యాండిడేట్స్. కొత్తలో మాత్రం ఫుల్ హౌస్ బ్లాక్, తర్వాతకి మెల్లగా కుంటి పడుతుంది కుంటి గొర్రె, గుడ్డి గొర్రె, నడ్డి గొర్రె. ఈ గొర్రెలన్నీ కూడా పక్కపోతూ ఉంటాయి. 2 నెలలకు ఒకసారి స్త్రీల కూడికి ఏర్పాటు చేసింది మీ క్షేమం కొరకే. చక్కగా స్త్రీలందరూ చక్కగా ప్రార్థనలు చేస్తారని, చక్కగా ఆత్మీయంగా బలపడతారని. కనుక చక్కగా 2 నెలలకు ఒకసారి జరిగే స్త్రీల కూడికి రండి, చక్కగా దేవుని వాక్యం వినండి. అంటే సేవకురాళ్ళు వచ్చి వాక్యం చెబుతున్నారు, ఎందుకంటే వాళ్ళ అనుభవాలు పంచుకుంటున్నారు. వాళ్ళు ఎట్లా వాళ్ళ కుటుంబాలు మార్చుకున్నారు, వాళ్ళు ఎట్లా వాళ్ళ పిల్లల్ని నడిపిస్తున్నారు. చాలా చక్కని విషయాలు మనం నేర్చుకుంటున్నాం కదా. మీ కుటుంబాలకి మీ వ్యక్తిగత జీవితానికి అవసరమైన విషయాలు అవి. అలాగే ఈరోజు సాయంత్రం వేమవారం పిడుగురాళ్ళ దగ్గర వేమవారంలో సెమీ క్రిస్మస్ కూడిక ఉంది. కనుక ప్రార్థనలో ఎత్తిపట్టండి. 25వ తారీఖున తెల్లవారుజామున క్రీస్తు నేడు పుట్టాను, హల్లెలూయా. మధ్యాహ్నం 11 నుంచి 2 గంటల వరకు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. సాయంత్రం 7 నుంచి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్ అయిపోయింది. ఇటులో అటు వెళ్ళిపోయి 26వ తారీఖున ఉన్న కాడ తెచ్చుకొని తిని తిప్పలు పడే వారం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 26వ తారీఖున దేవుని సమాధానం మన గ్రామంలో ఉండునుగాక. అసలు పండుగ అదే మనకి. 25 కాదు, 26. ఒరిజినల్ క్యాండిడేట్స్ బయటపడుతుంటారు. ఇక ఈ తలకాయ పోట్లు ఏడవాలా? దేవుడే సమాధానాన్ని సమకూర్చునుగాక. ఆమెన్. అలాగే 29, 30, 31 3 దినాల ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. సిద్ధపాటు ఉపవాస ప్రార్థనలు ఉంటాయి. తెల్లవారుజామున, మధ్యాహ్నం, రాత్రి 29, 30, 31. 1వ తారీఖు జనవరి 1వ తారీఖు బాప్తీసాలు సిద్ధపడే వాళ్ళు సిద్ధపడండి. బాప్తీస కార్యక్రమాలు కూడా ఉంటే 1వ తారీఖున
ఉదయం బాప్తిస కార్యక్రమాలు ఉంటాయి కనుక సిద్ధపడే వాళ్ళు కాస్త ఉపవాస ప్రార్థనలు హాజరవ్వండి. 3 దినాలు సిద్ధపాటు కలిగి ఉపవాస ప్రార్థనలు ఉండి మీరు బాప్తిసాలు తీసుకునేది మీకు మంచిది. హడావుడికి వచ్చి ఏదో తీసుకుందాం అనుకున్నాను ఇక తీసేసుకున్నానంటే నేను అంటాను భక్తిలో బలపడలేవు. చక్కగా సిద్ధపడి 3 దినాలు ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి నీ వ్యక్తిగత జీవితం దేవునికి అప్పగించుకొని బాప్తిసం తీసుకుంటే నువ్వు పటిష్టంగా ఉంటావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక హడావుడిగా తీసుకొని ఆత్మీయతలో తక్కువై భక్తిలో బలహీనపడి భక్తిహీనులుగా ఉండే కంటే భక్తిలో బలపడడం చాలా అవసరం. కనుక 3 దినాల ఉపవాస ప్రార్థనలు ఉండండి. మీ పేర్లు ఇవ్వండి, ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను. 1వ తారీఖు పగలు బాప్తిస కార్యక్రమం ఉంటాయి. ఆ 1వ తారీఖు పగలు 11:30 నుంచి మళ్ళా 1 గంట 1:30 వరకు గ్రౌండ్లోనే కూడిక జరుగుద్ది. యథావిధి కొనసాగించబడతాయి. కనుక ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని సహాయం మనకుండునుగాక. గట్టిగా చెప్తే బాగుంటుందేమో. ఇంకా సౌండ్లు ఇక రావట్లే గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చూడండి యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదువుదాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. దేవదూతల గురించిన చక్కని వివరణ మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. సింహాసనానికి సమీపంగా ఉన్న దూత గలం మనకు కనబడుతుంది. వీటిని మహాదూతలు శరాపులని పిలుస్తారు. వీటికి 6 రెక్కలు ఉంటాయని బైబిల్ సెలవిస్తోంది. యెషయా పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకంలో ఆయన చూస్తున్న ఒక చక్కని దర్శనాన్ని వివరిస్తున్నాడు. 6 రెక్కలున్నాయి అని చెప్పి మాట్లాడుంటే సింహాసనం దగ్గర ఉండే దూతలకు 6 రెక్కలు ఉంటాయేమో కాబోలు అని మనం క్లోజ్ చేసుకునే వాళ్ళం. కానీ వివరణ ఇస్తున్నాడు. 2 రెక్కలతో మొఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగిరి వెళ్తూ ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఈ 6 రెక్కలు కలిగిన దూతల్లో దేవుడు చక్కని పాఠాన్ని పొందుపరిచాడు. మొఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, దేవుడు కనబడాలి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? మన ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. ఎగిరి వెళ్తా ఉన్నాయి, చెప్పకని చెబుతున్నాయి. ఒక రోజున మనం కూడా మధ్య ఆకాశంలో కడభోర శబ్దం వినబడినప్పుడు మనం కూడా ఎగిరి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఎగిరి వెళ్ళాలంటే బైబిల్ సెలవిస్తుంది. యోబు పుస్తకం 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అని. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అని సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా, తాగితే వచ్చే బలమా, నిద్రపోతే వచ్చే బలమా? కాదు కాదు, ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో దేవుడే సాక్షిస్తున్నాడు మొర్దెకై బలమును గూర్చి అని. ఎవరి మొర్దెకై? చెరపట్టబడిన యూదుడని, బెన్యామీను గోత్రికుడని, ఒక అన్య దేశ రాజు కాడ ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడని మనం వింటూ వచ్చాం. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20-21 వచనాల ప్రకారంగా ద్వారపాలకుడిగా పనిచేస్తున్న ఈ మొర్దెకై చిన్న సమాచారం చేరవేయడం ద్వారా ఆ దేశ రాజు ప్రాణం కాపాడబడిందని, అతని పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడని సామెతలు 28:20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలు అని బైబిల్ సెలవిస్తుంది. మనం ప్రశ్నించవచ్చు, ఏ విషయంలో నమ్మకంగా ఉండాలయ్యా, ఏ విషయంలో నమ్మకత్వాన్ని కనపరచాలని. పౌలు అపోస్తలుడు తన ఆత్మీయ కుమారుడు సేవకుడైన తిమోతితో అంటారు, మనం అన్ని విషయాల నమ్మకస్తులుగా ఉండాలి అని. అన్నీ అంటే మీకు అర్థం అవడం కొరకు 5 సంగతులు తీసుకొని వచ్చాము ఎదుటికి. 1, మనం దేవుని ఎదుటి నమ్మకస్తులుగా ఉండాలని. ఒక వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటాడు. ఆ వ్యక్తి దైవజనుడని, సంఘ కాపరని, ఒక ఆత్మీయ నాయకుడని చెప్పాను. అంటే సేవకుని ఎదుట నమ్మకస్తునిగా ఉండాలి. రక్షింపడిన మనల్ని దేవుడు గాల్లో వదిలేయలేదు, ఒక సహవాసంలో చేర్చాడు. పోట కూలి వారి ఇంటికి చేర్చబడినట్లుగా మనం ఒక సహవాసంలోకి చేర్చబడ్డాం. సహవాసం, ఏ సహవాసంలో అయితే మనం అంటుకట్టబడ్డామో ఆ సహవాసంలో నమ్మకస్తులుగా ఉండాలి అని.
అలా సహవాసానికి వస్తున్న మనల్ని అలా వచ్చి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డు. ఏదో ఒక పరిచర్య నీ ద్వారా జరగాలి, ఏదో ఒక పరిచర్యలో నువ్వు పాలు పొందాలి. ఆ అవకాశం ప్రభు ఇచ్చాడు. ఏ పరిచర్యలో దేవుని చేత ప్రేరేపించబడ్డావో, సేవకుల చేత అప్పగించబడ్డావో, నీ మట్టుకు నువ్వు ఏ పరిచర్యను కోరుకున్నావో ఆ పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి. 5, మన జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు కనుక డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి అన్న సంగతులు బైబిల్లో ప్రస్తావించబడ్డాయి. 4వ సందర్భాన్ని మనం వింటున్నాం, పరిచర్యలో నమ్మకస్తులుగా ఉండాలి అని. దేవుడు మనకిచ్చిన పరిచర్యలో మన ఏ పరిచర్య, అది మందిరం ఊడ్చే పైనా, చేపలు పరిచే పైనా, అది ఏదైనా, సేవకుని వెంబడించే పరిచర్య ఏదైనా, నమ్మకంగా పాటలు పాడే పరిచర్య, అది ఏదైనా నమ్మకంగా మనం జరిగించాలి అని బైబిల్ సెలవిస్తుంది. చూడండి ఒకసారి ఇర్మియా పుస్తకంలో చక్కని ప్రస్తావన మనం తీసుకొని వచ్చాం. ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదువుదాం. గడిచిన నెలల్లో బైబిల్లో భక్త జనం ఉన్నారని మోషే నాయకత్వంలో అహరోన్ మనం చూసాం, మోషే నాయకత్వంలో యెహోషువను మనం చూసాం, ఏలియా నాయకత్వం ఎలీషాను మనం చూసాం, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తులను గెహాజీని చూసాం. అలాగే క్రొత్త నిబంధనలో ప్రియమైన వాడు, నమ్మకమైన వాడని ఎవరి గురించి అయితే పౌలు పలుమార్లు చెప్పారో ఆ తిమోతిని గురించిన చక్కని అధ్యాయం మనం చేసాం. అంటే దేవ సేవకుని, దైవజనుడిని వెంబడించే వారి జీవితాలు ఎలా తీర్చిదిద్దబడతాయి మనం చూసాం. 2వ భాగంలో విశ్వాసులు పరిచర్లో పాలు పొందే అవకాశం ఉంది, విశ్వాసులు కూడా దేవుని పనిలో పాలు పొందే అవకాశం ఉంది కనుక ఆ పరిచర్య ఎలా అప్పగించబడింది, ఎలా కొనసాగించబడుతుందో లేవీయుల గురించిన ఒక వివరణ మనం చూస్తా వస్తున్నాం. చూడండి ఇర్మియా పుస్తకం 33:22. నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపచేస్తాను. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లేవీయుల గురించిన ప్రస్తావన మనం ఇక్కడ చూస్తున్నాం. అసలు లేవీయులు ఎవరు, అసలు వీళ్ళ పరిచర్య ఏమిటో చాలా చక్కని విషయాలు పొందుపరచబడ్డాయని వాటిని గురించిన వివరాలు మీ ఎదుట నేను తీసుకొని వచ్చాను. అలాగే లేవి గోత్రాన్ని గురించిన ప్రస్తావన మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. గడిచిన వారం ఒక ప్రాముఖ్యమైన విషయం ఎదురు తీసుకొని వచ్చాను. తండ్రి చేత శపించబడిన జనాంగం కనబడుతున్నారని, తండ్రి చేత శాపానికి గురైన ఒక గోత్రంగా లేవి గోత్రం ఎంచబడిందని, దానికి కారణం వాళ్ళ తొందరపాటుతనం, వాళ్ళ ముక్కోపమేనని, వాళ్ళ కోపమే దానికి కారణమని, అది శాపంగా మారిందని, శపించబడి ఉన్న ఈ జనాంగం దేవుని ఏర్పాటులోకి వచ్చారని, అలా రావడానికి కారణం ఏంటి చెబుతున్నా. దేవుని ఏర్పాటులోనికి ఈ లేవీలు ఎలా రాగలిగారు? మన జీవితాలన్నీ కూడా పాపంతో శాపంతో నింపబడినాయి. దేవునికి యోగ్యమైన స్థితి మనలో లేదు. దేవుడు ఇష్టపడే, అంగీకరించే ఏ పరిస్థితులు మనకు లేవు. లేవి గోత్రికుల పరిస్థితి కూడా ఇదే. లేవీయులు కూడా శపించబడ్డ వాళ్ళే, పాపంలో ఏడ్చబడిన వాళ్ళే. కానీ ఎట్లా ఇంత భాగ్యాన్ని నిత్య కట్టడిగా ఎల్లవేళ ఇప్పటికీ నేటి వరకు కూడా ఇశ్రాయేల్ దేశంలో లేవి గోత్రికులకి యాజకత్వాన్ని దేవుడిచ్చాడు. అంత ఆశీర్వాదం వాళ్ళు ఎలా పొందుకోగలిగారు? గడిచిన వారం చెప్పాను, వాళ్ళు దేవుని పక్షాన నిలిచారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎవరి తాలూకా? ఎవరు తాలూకా? ఎవరు తాలూకా? గట్టిగా చెప్పండి. ఎవరు తాలూకా? దేవుని తాలూకా. సిగ్గుపడతావా చెప్పడానికి? సిగ్గుపడతావా? దేవుని తాలూకా అని చెప్పడం సిగ్గుపడతావా? సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడాలి. సిగ్గుపడని విషయాల్లో సిగ్గుపడకుండా ధైర్యంగా మనం మాట్లాడగలగాలి. అది దేవుని బిడ్డలకే సాధ్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పనికి మాలిన జనాంగం సిగ్గుపడే విషయాల్లో వాళ్ళు భలే అతిశయపడతారు. సిగ్గుపడే విషయాలు అతిశయంగా భావిస్తారు.
సిగ్గుపడకుండా ధైర్యంగా చెప్పాల్సిన విషయాలు సిగ్గుపడతారు. అది చాలా దౌర్భాగ్యం, చాలా బాధాకరం. వాళ్ళు సిలువకు శత్రువులని బైబిల్ చెబుతుంది. నువ్వు సిలువ శత్రువి అంటే దేవుని మరలా సిలువ వేసే గుంపులో ఉన్నావు నువ్వు అని అర్థం. నువ్వు అనుకోవచ్చు, ఏముందిలే నలుగురితో నారాయణ కులంతో గోవింద, ఏముందిలే అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు దాన్ని సీరియస్గా ఎంచి మాట్లాడుతున్నాడు బైబిల్లో. మనం సిగ్గుపడే విషయాలు అతిశయించకూడదు. పనికి మాల విషయంలో కాలు రెగరేసి వ్యవహారాలు చేయకూడదు. దమ్ముంటే దేవుని బిడ్డనని చెప్పడానికి గుండె ధైర్యం నీకుండి ధైర్యంగా చెప్పు, నేను దేవుని బిడ్డనని. ఎవరి తాలూకా నువ్వు? దేవుని తాలూకా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తనండి. రెండవ అనుభవాన్ని చూద్దాం. వీళ్ళు దేవుని చేత ఏర్పాటులోకి రావడానికి రెండవ కారణం నిర్గమాకాండం 32వ అధ్యాయం 27వ వచన భాగాన్ని చదవండి. మోషే గారు అన్నాడు, వారిని చూచి మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమును కట్టుకొని చంపవలనని ఇశ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చుచున్నాడనెను. ఇటువంటి మాటలని కొంతమంది తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మీ దేవుడేంది చంపమంటున్నాడు? మీ దేవుడేంది సహోదరుడైనా తల్లి అయినా తమ్ముడైనా చూడొద్దు చంపే అన్నాడేంది? అక్షరార్థం కొన్ని సంగతులు అర్థం కావు. బైబిల్లో అక్షరార్థంగా కొన్ని సంగతులు అర్థం కావు. అందుకని చెప్పాను, బైబిల్ ఉపమాన అలంకరణలో రాయబడింది. హల్లెలూయా. కొంత అచ్చట కొంత ఇచ్చట దాచబడింది ఆ ముచ్చట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ వచనాన్ని చూస్తే ఏంది దేవుడేంది, ఆయన ఏంది మోషే గారంట దేవుని సేవకుడు అంట కత్తి పట్టుకొని మిగతా వాళ్ళు నరికేమంటున్నాడు. ఏంది మీ దేవుడు ఏందయ్యా చంపేయమంటున్నాడు? నీకు అర్థమైంది అదే, నీకు అక్కడి దాకా అర్థమైంది. లోతు నీకు అర్థమైతే, ఆత్మ సంబంధమైన ఆలోచన నీకు అర్థమైతే ఖచ్చితంగా చెబుతాను, నిజమే. కొన్నిటిని తెగ నరుక్కోవాలి. ఏం చేసుకోవాలి? తెగ నరుక్కోవాలి. బైబిల్ ఏమో తెలుసా? నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నీ చెయ్యి ఏం చేయాలా? నరికేసేయి. పూర్తి అవయాలతో నరకానికి ఎడబడే కంటే వికలాంగుడిగా నువ్వు పరలోకానికి వెళ్ళడం మేలని చెబుతుంది బైబిల్. ఏంది ఈ చెయ్యి అభ్యంతరపరిస్తే నరికేయాలా? ఈ రకం నరుక్కుని పోతే ఏం మిగులుది మనకాడ? ఏం మిగల్లో. కాళ్ళు నరుక్కోవడమే, గుడ్లు పీక్కోవడమే, నాలుగు పీక్కోవడమే. ఇక అన్ని పీక్కుని పోతే ఏముంది ఇక్కడ? అక్షరార్థంగా కొన్ని విషయాలు అర్థం కావు. అందుకనే బైబిల్ దేవుని సన్నిధిలో ఆయన నడక చేత, ఆయన నడిపింపు చేత మనం ధ్యానం చేస్తేనే ఆ విషయాలు అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను పెద్ద చదువుకున్నాను, నేను ఇంజనీర్ చేశాను, ఎన్ని పిహెచ్డీలు చేశానో, అసలు నేను చదవని పుస్తకం ఏమని చెప్పు, నాకు అన్నీ తెలుసు, అసలు బైబిల్ ఎంత లెక్క ఎంత నేను చదివేస్తానని చెబితే ఇటువంటి కాడకు వచ్చేవాడు నువ్వు డౌట్ పడతావు. ఏంది ఎలా ఉంది బైబిల్లో? ఏంది ఎలా ఉంది బైబిల్లో ఉంటుంది. ఇప్పుడు అది ఎందుకు రాయబడింది, దాని వెనకాల సారం ఏంటి, ఈ తెలియాలంటే నువ్వు అనుకున్నావే మా పాస్టర్ గారు చదువు లేదు, ఆఫ్టర్ ఆయన ఏలుముద్ర మ్యాచి, నేను పెద్ద డిగ్రీ, నేను పెద్ద చదివాను, నాకు అంతా తెలుసు, నాకు తెలియని ఏది అనుకున్నావు కదా. ఒకవేళ దేవుడి దగ్గర మోకరించి, ప్రభా ఇదిగో నిర్గమాకాండం 32:27 ఎలా ఉంది, అసలు నాకు అర్థం కావట్లేదు, చెప్పు నాయన ప్రార్థన చేస్తే బైబిల్ తీసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్ళి మందిరంలో కూర్చో, నీ సేవకుడి ద్వారా నేను మాట్లాడతా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సచ్చినట్టు అన్ని ముడుచుకొని ఎక్కడికి రావాలా? మందిరానికి రావాలా. లేకపోతే ఇలా కూర్చుంటే మీకు మేము చెప్పేటోళ్ళం అండి. ఏమండి మీకున్న తెలివితేటలు మాకు ఏడిసి నేను చెప్పండి. మీ ముందు మేము ఎంత సార్? ఆవులు ఇస్తే పేగులు ఎక్కెట్టేస్తారు మీరు. మరి మా కాడ ఏమున్నాయి? ఏమీ లేదు. అందుకనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. జ్ఞానులు సిగ్గుపరచడానికి మాలాంటి వెర్రి మొహాలు దేవుడు కోరుకున్నాడట. అంతకుమించి ఏమీ లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ సంబరాల్లో ఉంటున్నాం కదా మనం. యేసు ప్రభువుని చూడడానికి ఎవరు వచ్చారు?
ఎవరు వచ్చారు? జ్ఞానులు అంటే చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళ? గొర్రెల కాపర్లు, గొల్లలు కాదు వాళ్ళు, దేవాదాయ శాఖ తరపున పనిచేసే కాపర్లు. ఈ లేవీల్లోనే ఒక భాగం వాళ్ళు. ఈ గొర్రెల్ని వీటన్నిటి కూడా జాగ్రత్త, ఎందుకంటే సంవత్సరంలో 7 సార్లు పండగలు జరుగుతాయి. ఆ పండగలో బొల్లర్పించాలి. కనుక ఇప్పుడు మీ కాడ ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి అనుకోండి, అయ్యా ఇది దేవుందని ఇచ్చేస్తావు, ఇప్పుడు నేనేం చేయాలా? ఇప్పుడు 20 మంది గొర్రెలు ఉన్నారు అనుకోండి, 20 గొర్రెలు తెచ్చారు, నేను కూడా షో అని పోయాను అనుకోండి, బాగుంటుందా? ఏమండి నాకు బర్రెలు ఉన్నాయి, ఇదిగో దూడపిల్ల తీసుకో అంటే ఎవరైనా పాస్టర్ గారు బర్రెలకు వచ్చాడు, బర్రెలు కాస్తున్నాడు, ఇది బాగుంది వ్యవహారం. అది మా పని కాదు, చెప్పలే. బలిపీఠం కింద జరిగే పరిచయాలు ఒక భాగం ఉందని, ఆ భాగంలో పనిచేసే వాళ్ళు వాటిని కాపలా కాస్తారు. వాళ్ళు గొర్రెల కాపర్లు. గొల్లలను ఉందా, గొర్రెల కాపర్లను ఉందా? మన సెట్టింగ్ ఏమి ఇస్తాం? గొల్లలు గోసి వేసుకొని, సొక్కా ఉండదు, శుభ్రంగా స్నానం ఉండదు, ఒక దుప్పటి, ఒక కర్ర ఇచ్చి, ఒక సెట్టింగ్, ఒక గొర్రె పిల్ల సంకలో పెడితే ఆ గొర్రెల కాపరి ఆడుంది. గొల్లలు కాదు వాళ్ళు, గొర్రెల కాపర్లు, దేవాదాయ శాఖలో పనిచేసే లేవీలు. వాళ్ళ కాడికి దేవునితో ఎందుకు వెళ్ళాడు? జ్ఞానులు ఎలా వచ్చారో 25వ తారీఖు ముచ్చటకి చెప్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దాకా హ్యావ్ ఏ బ్రేక్, డోంట్ బీ టెన్షన్. 4 రోజులు ఉన్నాయి, అప్పుడు నేర్చుకుందాం. వాళ్ళు ఎట్ట వచ్చారో ఏందో, వాళ్ళ గుర్తులు అట్లా ఎందుకు ఇవ్వబడిందో చెప్తాం మీకు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు గొర్రెల కాపరు కాస్త చదువు లేని వాళ్ళు అనుకుందాం. ఇప్పుడు చదువుకున్నోడికి చదువు లేనోడికి ఎవరు అవసరం అయ్యారు? చెప్పండి, ఎవరు కావాలా? నేను చదువుకున్నా, నాకు దేవుడు లేదంటే నోరు మూసుకో. క్రిస్మస్లో జ్ఞానులే ఏసై కాడికి వచ్చారా? అరే పనికిమాలుడు, అజ్ఞాని. నిజమైన జ్ఞానం ఎవరంటే దేవుని కనుగొన్నవాడు అసలైన జ్ఞాని. ఆమేన్. పుస్తకాల ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకున్నోడు కాదు, ప్రపంచమంతా తిరిగి తొంగి చూసి జ్ఞానాన్ని ఆపాదించుకున్నోడు జ్ఞాని కాదు. అసలైన జ్ఞానం ఎవరంటే దేవుని తెలుసుకున్నవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్త ట్రైన్ ఎక్కాడు. ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్త కదా, ఎవరైతే పిలుస్తారో వాళ్ళే టికెట్ బుక్ చేస్తారు. రాను పోను టికెట్ బుక్ చేస్తారు, రాను పోను. ఆ టికెట్లో ఉంటుంది, వీళ్ళు చాలా బిజీ షెడ్యూల్ కదా, పలానా చోటకి వెళ్ళాలి. ఆయన హడావుడిగా సూట్ వేసుకున్నాడు, సూట్లో టికెట్ వేసుకున్నాడు, టికెట్ పెట్టుకొని ట్రైన్ ఎక్కేసాడు. మరి ఆ టికెట్ ఎట్లా పోయిందో అర్థం కాలే. టికెట్ కలెక్టర్ కొట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు టికెట్ లేదనుకో ఏం చేస్తాడు? కేసు ఫైల్ చేస్తాడు. చిన్న శతక మనిషి అయితే పోలీసులకు అప్పగిస్తాడు. ఓరోరోరే నా టికెట్ ఇంతకీ ఆడకి వెళ్ళాలి, అసలు ఆ టికెట్ లేదని వెతుకుతున్నాడు. సూట్ కేసు తిప్పి మొత్తం బట్టలు తిరిగేస్తున్నాడు, అన్ని తిరిగేస్తున్నాడు. ఆ టికెట్ కలెక్టర్ మెల్లగా వచ్చేసాడు. సార్ మీరా? ఓ శాస్త్రవేత్త, మీరు తెలియని ఎవరన్నారు అని చెప్పి ఆయన సంబరపడి ఆయన మాట్లాడుతుంటే ఈయన వెతికేస్తున్నాడు. ఏం సార్ అంటే, టికెట్ కనపడలేదా? మీకు టికెట్ ఏంటి సార్? మీకు టికెట్ లేకపోతే పర్లేదు సార్, మీరు టికెట్ కొనకుండా ట్రైన్ ఎక్కుతారా? మీరు ఎంత జ్ఞానం సంపాదించుకున్నారు, పేరు సంపాదించుకున్నారు, ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్త, మీకు టికెట్ లేకుండా కూడా సార్ ఏడపోయి ఉంటుందిలేండి అని ఆయన అడుగుతున్నాడు. సార్ వదిలేండి సార్, నేను మీ మీద కేసు రాయను, మిమ్మల్ని నేను అడగట్లేదు కానీ. అది కాదయ్యా, ఏది కాదు సార్, కాసేపు మాట్లాడండి. అసలు భలే చిక్కారు నాకు, అసలు మీ ఫ్యాన్ అండి నేను, మీరంటే ఇష్టం అండి నాకు. మీరు పరిశోధించే ప్రతి పరిశోధన వింటున్నా సార్, చదువుతున్నా సార్ న్యూస్ పేపర్లో. అసలు ఎంత భాగ్యం అంటే కళ్ళారా చూసాను వాళ్ళని. ఎదుగుతానే ఉన్నాడు. అసలు ఏం సార్, అసలు దానికోసం వదిలేయడం కాదు నా నాయన, ఇప్పుడు ఆ టికెట్ దొరికితేనే నేను ఆడ దిగేది నాకు అర్థమయ్యేది అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆ టికెట్ దొరికితేనే నేను ఆడ దిగేది నాకు అర్థమయ్యేది రా నాయన. ఆ టికెట్ కొట్టాడు, బాగానే ఉంది. ఎవడు ఎక్కడ రమ్మన్నాడు తెలియదు, ఎక్కేసే నేను. అది దొరికితేనే రా బాబు నాకు తెలిసేదని.
ఏంది మరి పరిస్థితి చెప్పు. ఉపయోగం లేని జ్ఞానం దేనికండి? నేనంట ఇప్పుడు అందరూ చచ్చిపోతున్నారు. ఒక ప్రసిద్ధి కాంచిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన తర్వాత నువ్వు ఆడికి వెళ్తావని అడుగు. చచ్చిపోయిన తర్వాత ఆడికి వెళ్తావని అడుగు, ఏమో తెలియదు అంటాడు. కానీ ఏలు ముద్ర వాళ్ళమే, చదువు లేని వాళ్ళమే, దేనికి నోసుకోలేని వాళ్ళమే. కానీ ఎవరు చచ్చిపోతే ఆడికి వెళ్తావంటే ధీమాగా చెప్తా, నేను పరలోకం పోతా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి నీకున్న జ్ఞానం వాడికి ఉందా? లేదు. ఇప్పుడు ఎవరు జ్ఞాని? దేవుని నమ్ముకొని దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు అసలైన జ్ఞాని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక రాజు తన దేశంలో ఉన్న ప్రజలందరిని పిలిచాడు. భలే చలోక్తి రాజు. కొంతమంది భలే ఎట్టంటే చమత్కారంగా, కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతూ వాళ్ళ గాలి ఎత్తుంటారు. ఆ ఊర్లో దేవుని నమ్ముకున్నాడు ఒకడున్నాడు. అసలు మన రాజ్యంలో బుద్ధిహీనమైనోడు, బుద్ధి లేనోడు ఎవడన్నాడు రా అబ్బాయి అని పసిగట్టంటారని చెప్పి రాజు కావాలని చెప్పి అటుంటోడికి ఒక వస్తువు ఇస్తానని చెప్పి ప్రకటించాడు. ఎవరా అని వెతుకుతున్నారు జనాలు. ఈ రాజు అంటాడు, ఎవరో కాదు, అది కాదు, ఒక కొట్టంలో ఉంటాడా, ఒక పూరిపాకలు ఉంటాడా, వాడే వచ్చాడా, వచ్చాడే, వాడే అని వాడి చేతిలో ఒక వస్తువు పెట్టాడు. నువ్వే నా రాజ్యంలో బుద్ధిహీనమైనోడివి, బుద్ధి లేనోడివి, ఏమడినా కూడా దేవుడు అంటావు, దేవులు ఆడుతూ ఉంటావు, రోజు దేవులు ఆడటమే, మాట్లాడేదేంటి దేవుడు అంటావు. ఏమైనా సంపాదన ఉందా? ఏ రోజుకి ఆ రోజు దేవులు ఆడటమే, ప్రతిరోజు ఈ దేవులు ఆడటమే. కానీ దేవుడు అంటావు. నీకంటే బుద్ధిహీనుడు ఇంకెవడున్నాడా అని చెప్పి ఆ వస్తువు అతగాడి చేతిలో పెట్టి అందరి ముందు ఎగతాళి చేశాడు. అందరు పక్కపక్క నవ్వారు. సరిపోయింది, బాగానే ఉంది. కొద్ది కాలం గడిచింది. ఈ రాజుగారికి అనారోగ్యం వచ్చి మంచాన పడ్డాడు. అందరూ చూసిపోతున్నారు. ఈ బుద్ధి లేనోడు కూడా వచ్చాడు రాజుగారి దగ్గరికి. వచ్చి రాజుగారితో మాట్లాడతా, రాజా నేను ఒక మాట చెబుతా, దానికి సమాధానం చెబుతావా అని అడిగాడు. అడుగు, నువ్వు అడిగితే నేను ఎందుకు చెప్పను, నీకంటే జ్ఞానం కలిగినోడు నేను, నువ్వు అడిగేదానికి పెద్ద లెక్కేం కాదు నాకు అన్నట్టుగా పోజులు పడతాడు మంచం మీద ఉండే. ఇతను అడుగుతాడు, చచ్చిపోయిన తర్వాత ఆడికి వెళ్తావు అని అడిగాడు. చచ్చిపోయిన తర్వాత ఈ ఆడికి వెళ్ళేది ఏందిరా? మంత్రి ఇట్రా, ఏం సార్ ఆడు బొరగొగుతున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఆడికి వెళ్ళేది, ఈ ఆడుకోసం వాడు పోతాంలేండి, ఈ ఆడుకోసం వాడు పోతాంలే, ఎందుకు చచ్చిన తర్వాత సంగతి, ఆడుకోసం వాడు పోతాంగా, అందరు సత్తున్నారు కదండి అని తెలుగులో చెప్తాడు. అది కాదు, నేను అడిగింది ఏంటంటే చచ్చిపోయిన తర్వాత రాజుగారి ఆడికి వెళ్తాడు అని. సైనికులను అడిగాడు, అక్కడ ఉన్న గొప్ప తత్వజ్ఞానులు అడిగారు, ఎవరు కాదు సమాధానం లేదు. నేను చెప్పమంటారా? చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోతే మీరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను. డబ్బు నిన్ను కాపాడలే, నన్ను కాపాడలే. జ్ఞానం నిన్ను కాపాడు, నన్ను కాపాడదు. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతా. కానీ నాకు ధైర్యం, చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానంటే దేవుడి దగ్గరికి వెళ్తా. కనుక నేను బుద్ధిహీనుడు కాదు, వాస్తవానికి మీరే బుద్ధిహీనులని ఆ వస్తువు ఆయన చేతులు పెట్టిపోయాడు. ఇక్కడ చూస్తున్నాడు తెల్లమొహం వేసుకొని, ఏం చెప్పాలో తెలియక. సమాధానం లేదుగా. నీకాడుందా సమాధానం? చచ్చిపోతే ఆడికి వెళ్తావు ఇంతే. ధైర్యాలు సరిపో, ధైర్యాలు లేవు గుండెల్లో. దేవుడి దగ్గరికి వెళ్తానని చెప్పి అంత దమ్ము నీకు ఆడేడిచింది. తెల్లారి కాను దెబ్బలో తిరిగిన కోడి పెట్టలేక లోకంలో పెనేసుకొని తిరుగుతుంటావు నువ్వు. దెబ్బలో తిరిగే కోడి పెట్టను చూసావా? అన్నీ తగిలించుకుంటుంది. ఆ దెబ్బలో తిరిగే కోడి పెట్టకి నీకు తేడా ఏమి లేదు. మరి అటు చెబుతావు పరలోకం పోతానని, ఆ ధైర్యం లేదుగా. ఒకవేళ గర్నాకు చెప్పినా మనకు భయం, డౌట్, అమ్మో నేను పోయేట ఛాన్స్ నాకు లేవురా నాయన, నా బలహీనత నా బుద్ధిహీనత నాకు తెలిసే ఉందని నీ బలహీనత నిన్ను వెంబడెత్తది, నిన్ను వేదుకుతుంటుంది.
జాగ్రత్త. దేవుడు జ్ఞానులకు అవసరమే, చదువు లేనోడు కూడా అవసరమే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. జాగ్రత్తనండి. వాక్యాన్ని మనం జాగ్రత్తగా తెలుసుకొని వాక్యానికి అప్పగించుకోవడం ఆశీర్వాదం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కత్తి చేత పట్టుకొని ద్వారం నుండి ద్వారానికి వెళ్తా నీ సహోదరుని, నీ చెలికాడిని, ప్రతి పొరుగు వాడిని చంపే అని అక్కడ రాయబడి ఉంది. జాగ్రత్తనండి. వాళ్ళు చేశారా అంటే నిజంగా చేశారు. 28వ వచన భాగం మీరు చూస్తే, వాళ్ళు కత్తి చేత పట్టుకొని అలా నరకగా, అలా చంపగా 3000 మంది కూలారట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 3000 మంది చంపబడ్డారు. కత్తి చేత పట్టే అనుభవంలోనికి రావాలి. ఏంటి? కత్తి చేత పట్టే అనుభవంలోనికి రావాలి. దేవుని మందిరంలోకి వచ్చే ప్రతి వ్యక్తికి నరకడం తెలియాలి. ఏం తెలియాలా? నరుకుడు తెలియండి, మొక్కలు కాదు. ఏంటి? నిన్ను నువ్వు నరుక్కోవాలా, చెక్కుడు నీ కాడ ఉండాలి, నీకు నువ్వే చెక్కుకోవాలా, నరకడం బాగా శాతనవ్వాలా. కిస్మిస్ కదా, అందుకని అన్ని ఫారాలు బిజీగా ఉంటాయని పాస్ట్ గారు ఎవరి కాళ్ళు నరుక్కోమంటున్నాడేమో. మొక్కలు అటపోకండి. నేను ఆ నరుకుడు అంటలే. నీలో ఉన్న పాప నువ్వు నరకాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కత్తి చేతబట్టి అనుభవం. జాగ్రత్తనండి. ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచన భాగం చూడండి. అబ్రహాము విశ్వాసులు తండ్రి ఓరకనైపోలే. అబ్రహాము విశ్వాసులు తండ్రిగా పిలబడడానికి అది ఓరకనే కలగలే. అబ్రహాము దేవుని స్నేహితుడిగా పిలబడ్డం అది చిన్న విషయం కాదు. దేవుడు చెబుతున్నాడు, అబ్రహాము దేవుని స్నేహితుడు. అంత గొప్ప భాగ్యాన్ని అబ్రహాం పొందడానికి కారణం ఏంటి తెలుసా? 22వ అధ్యాయం 10వ వచనం చదవండి. అబ్రహాము తన కుమారుడు అదిశకు తన చేయి చాపి కత్తి పట్టుకొనగా. దేవుడికి స్తోత్రం కలుగునగాక. దేవుడు అంటాడు, నీ ఒక్కనొక్క కుమారుడిని నాకు బలిచ్చేయి అనగానే తన కుమారుడిని దేవునికి బలి ఇవ్వడానికి ఇష్టపడిపోయాడు. కత్తి చేత పట్టాడు. జాగ్రత్త మనసు పెట్టండి. అబ్రహాము మోరియా పర్వతం మీద. ఏ పర్వతం అది? చెప్పండి. ఏ పర్వతం? చెప్పండి అందరూ. ఏ పర్వతం? మిరియాల పర్వతమా? మోరియా పర్వతం. మోరియా పర్వతం మీద బలిపీఠం కట్టి సొంత కుమారుని బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కత్తి చేత పట్టాడు. అలాగే మీరు సాముయేలు 2వ పుస్తకం 24వ అధ్యాయం 18వ వచన భాగంలోకి రండి. సాముయేలు 2వ పుస్తకం 24:18. గాదు పాస్టర్ గారు దావీదు గారి దగ్గరికి వచ్చి, నువ్వు పోయి యోబుసీయుడైన అరోనా యొక్క కళ్ళములో యెహోవా నామములో ఒక బలిపీఠం కట్టించమని దావీదు జాగ్రత్తనండి. దావీదు గారు చేసిన ఒక చిన్న బుద్ధిహీనమైన ఆలోచన ఏంటంటే, నా రాజ్యంలో జనాలు లెక్క పెట్టమంటాడు. యోవాబును పిలిచి, సైన్యాధిపతిని పిలిచి, నా రాజ్యంలో ఇశ్రాయేలు దేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్కవేయి అంటే, అయ్యా నీ పరిపాలనలో ప్రజలు లెక్క బాగానే ఉండొచ్చు, దానికోసం ఆలోచన చేయదంటే దావీదు గారిని లెక్క పెట్టు. లెక్కించకూడదు. లెక్క పెట్టడం వల్ల మనకు గర్వం వస్తుంది. ఇప్పుడు నీ మీదకి ఎవరిని వచ్చాడు అనుకో, రాగానే 2-3 చేంద్ర మామిడి మీద వస్తున్నావు అంటే ఈ బక్క పీసోడు కూడా ఏమవుతుంది? రా చూసుకుందాం, నేనంటే తిక్కలో కనబడుతున్నాను, చూడరా మా వెనక అంటున్నారు. కొంతమంది మా ఇంటి పేటలు ఎంతమంది తెలుసా? నేను ఒక్క ఫోన్ కొడితే చాలు నర్సరపేట మొత్తం తిరిగి పడేస్తారు.
చేసిన పని మంచిదా చెడతా తర్వాత సంగతి. గరణాకెందుకు మాట్లాడుతుండీడు? కారణం ఏంటంటే వెనకాల మంది బలం. బైబిల్ చెబుతుంది సాతాను చేత ప్రేరేపించబడ్డంటే మేము సంఘానికి వచ్చే జనాలు మేము లెక్క పెట్టకూడదు. మా కాడికి వచ్చే సంఘ విశ్వాసులు మా కాడ ఎంతమంది వస్తున్నా అంతమంది లెక్క పెట్టి వ్యవహారం చేస్తే మీరు ఆత్మీయంగా చచ్చిపోతారు. ఆత్మీయంగా చాలా మంది సౌబతుకుల్లో ఉంటారు. లెక్క పెట్టకూడదు, లెక్కించకూడదు. లెక్క పెట్టే పరిస్థితి మనకు రాకూడదు. ఈరోజు లెక్క పెట్టడం వల్లే ఈరోజు ఏమో తెలుసా, యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్లో ఫాలోవర్స్ బీభత్సంగా ఉన్నారు అనుకోండి, ఇక ఏది పడితే అది మాట్లాడేస్తాం. ఎందుకంటే ఫాలోవర్స్ అభిమానులు ఉన్నారండి. యూట్యూబ్ ఫాలోవర్స్ నాకు 6 లక్షల మంది, 10 లక్షల మంది. కనుక నన్ను రోజు నేను ఏం చెప్తానని కాపు కాసుకున్న అభిమానులు వేలల్లో ఉన్నారని, వందల్లో ఉన్నారని. కొంతమంది ఈరోజు అసలు వాళ్ళకి ఏ తెడితే చెబుతున్నారు. దానికి వత్తాసు పలికే వీరాభిమానులు. ఇటువంటి పోకర్లు కారణం ఏదంటే లెక్కించడం వల్ల నాకు తిరుగులేదు, నాకు ఎదురు లేదు అన్న భావం మా హృదయాల్లో వస్తే ఆటోమేటిక్గా దేవుని మహిమను దొంగిలించేస్తాం. దావీదు చేసిన పొరపాటును బట్టి దేవుడు అంటాడు, ఇదిగో నిన్ను బట్టి దేవుడు కోపపడుతున్నాడు. గాదు పాస్టర్ గారు వర్తమానం తీసుకొస్తాడు. 3 ఆప్షన్స్ పెడుతున్నాడు నీ ఎదుట. 1, 6 నెలలు నీ శత్రువు చేత తరం పడతావా? అబ్బో, ఎప్పుడు సౌలు తరిమాడంటే అది వేరేది. ఇప్పుడు రాజుని జయోత్సాహంతో నేను ఊరేగించబడుతుంది. ఇప్పుడు నా శత్రువు తరిమితే నాకున్న ఆ రికార్డ్స్ మొత్తం ఫెయిల్యూర్ అయిపోతాయి. కనుక వద్దు. 2, కరువు వస్తుంది, తెగులు వస్తాయి. ఆప్షన్స్ ఇస్తే దావీదు గారు తెగుల్ని కోరుకున్నాడు. ఆ తెగులుకి 70,000 మంది నేల కొరిగారు. కరోనాకి ఎలాగైతే టపా 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 అని రాలేరు, అట్లా తెగులు ఆ రోజులో వాటిలాగా రాలిపోతున్నారు. వడ దెబ్బ తగిన ఉడతల్లాగా, కరెంట్ షాక్ తగిన కాకులాగా రాలిపోతున్నాయి. ఆడికాడికి కంగారు పుట్టుకొచ్చింది దావీదు గారికి. ఇప్పుడు ఏం చేయాలి? ప్రభా, పాపం నేను చేసా, పొరపాటు నాది, నన్ను శిక్షించు, ప్రజలను శిక్షిస్తున్నావు అని ప్రార్థన చేస్తుంటే మరలా గాదు పాస్టర్ గారు చెప్తాడు, నువ్వు అరోనా కాలంలోకి వెళ్ళి ఇదిగో అక్కడ బలిపీఠం కట్టు. 25వ వచన భాగం చదవండి. యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి సమాధాన బలులను అర్పించెను. జాగ్రత్తనండి. యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇశ్రాయేలు విడిచిపోయింది. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. జాగ్రత్తనండి, తెగులు ఆగిపోయిన స్థలం అది. జాగ్రత్త వినండి పిల్లరా. కొన్ని సంవత్సరాల క్రితం అబ్రహాము ఎక్కడ ఏ పర్వతం మీద కుమారుడిని బలర్పించిన కత్తి చేత పట్టాడో అదే ప్రాంతం, అరోనా కల్లం, అదే ప్లేస్లో బలిపీఠం కట్టగా తెగులు ఆగిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది మనసులో పెట్టుకోండి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనంలోకి రండి. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 3వ అధ్యాయం 1వ వచనం. సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు యోబుసీయుడైన ఒరానా కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరం కట్టనారంభించాను. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
మోరియా పర్వతం, అలాగే దావీదు సిద్ధపరిచిన స్థలము అయిన యోబుషీయుడైన ఒరోనా కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు మందిరం, సొలొమోను మందిరం ఎక్కడ కట్టబడింది అంటే, ఎక్కడైతే మోరియా పర్వతం మీద ఏ స్థలంలో అయితే అబ్రహాం బలిపీఠం కట్టాడో, ఎందుకు? కుమారుని బలి అర్పించడానికి. ఏ ప్రాంతంలో అయితే తెగులు నిలవడానికి, తెగులు తొలగిపోవడానికి బలిపీఠం కట్టబడిందో అదే స్థలములో సొలొమోను దేవాలయం కట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు కత్తి చేత పట్టుకొని అనుభవంలోనికి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నువ్వు నిజంగా దేవుని చేత ఆశీర్వదించబడాలంటే, దేవుని ఆశీర్వాదాలు నీకు ఉండాలంటే, లోక సంబంధమైన పోకళ్ళు నేను అంటుకోకూడదు. లోక సంబంధమైన పోకళ్ళు వేర్లు పారకూడదు. నువ్వు మందిరానికి వచ్చే వాళ్ళు ఈ అనుభవంలోనికి రావాలి. ఎందుకో తెలుసా? మనమే దేవుని మందిరంగా పిలబడుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయంలోకి రండి ఒకసారి. పౌలు భక్తుడు ఓ చక్కని విషయాన్ని తెలియజేస్తాడు. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్న మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మనం దేవుని ఆలయాలుగా మారాలి. మనమే ఒక దేవుని మందిరంగా మారాలి. దేవుడు నివసించే స్థలముగా మారాలి. జాగ్రత్త ఉండండి. మందిర అనుభవంలోకి వచ్చేవాళ్ళు గమనించండి. మందిరానికి రావడం వలన, దేవుని సన్నిధికి రావడం వలన నీ కుటుంబం మీద ఏ తెగులు పనిచేయదు. ఆమేన్. ఏ కీడు పనిచేయదు. ఆమేన్. ఏ నష్టం వాటిల్లదో. అందుకనే దేవుని మందిరానికి వచ్చి గడిపే సమయం అది తుచ్చంగా ఎంచొద్దు. కొంతమంది బోరీగా ఫీల్ అవుతారు. చర్చికి వచ్చి దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళడం అంటే కొంచెం నిర్లక్ష్యం, అశ్రద్ధ. నేను అంటాను, ఎక్కడ బలిపీఠం కట్టాడు? ఎక్కడైతే తెగులు నివారించబడిందో, ఎక్కడైతే తెగులు నిలిచిందో అదే స్థలంలో మందిరం కట్టబడింది. అంటే దేవుని మందిరానికి రావడం వలన, దేవుని సన్నిధికి రావడం వలన, దేవుని ఎదుట కనపడడం వలన నీ కుటుంబంలో, నీలో ఏ తెగులు ఉండకుండా దేవుని భద్రత ఉంటుంది. గట్టిగా చమలు కొడుతూ స్తోత్రం చెప్పు. ఎర్రి మోకాళ్ళు వేసుకుని చూడకండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరానికి రావడం వల్ల మేలా కీడా? ప్రయోజనమా నిష్ప్రయోజనమా? ఉపయోగమా ఉపయోగం లేదా? అవసరమే లేదా? ఏదో చాలా కష్టంగా చెప్తున్నారు మనుషులు. అవసరమే. నువ్వు ఎంత చెప్తే మేము ఎటు చెప్పేదయ్యా? వాక్యంతో పొడిచి లేపుతుంటే చెప్పేదేముంది? అవసరమే కానీ మా అవసరాలు కూడా ఉంటాయిగా. అబ్బా, ఏంది అవసరాలు? ఉపయోగం లేని అవసరాలు దేనికండి? జాగ్రత్త. నిజం, నేను ఒక విశ్వాసిగా గడిపేటప్పుడు ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకుండా దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడ్డా. పొదల్లో దాక్కొని వాక్యం ఉండడానికి ఇష్టపడ్డా. మీకులాగా స్వేచ్ఛగా కూర్చొని వాక్యం వినే దాఖలాలు నాకు లేవు. దాక్కొని వాక్యం విన్నాను నేను. 6 నెలలు దాక్కొని వాక్యం విన్నా. మీకు ఎంత భాగ్యం ఇచ్చాడండి దేవుడు. లేబుతుంటే గీరగా, ఇంకా గిరాకీగా సమాధానం చేతి వత్తాలేబా. తేడా పడ్డాగా నెట్టుకుంటా దేవుని శుద్ధించుడి. నీ శుద్ధి ఎవడు కావాలి రయ్యా? తేడా పడ్డాక ఆ ఊపిడింది. అదేదో ముందర రావచ్చుగా. నిజమండి. మీ జీవితాల్లో ఒకటి గమనించండి. దేవుని సన్నిధి నేను తోలనాడును. 10 మంది లేపి కూర్చోబెట్టే పరిస్థితి అయితే తప్ప, రవ్వంత ఓపికొన్నా మెల్లగా బలాన్ని కూడగట్టుకొని ఎక్కడికి అడుగులేస్తా? మందిరంలోకి అడుగులేస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
హిజ్కియాకి రోగం వచ్చినప్పుడు, దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నప్పుడు, భయంకరమైన మరణకర రోగంతో ఉన్నప్పుడు, నేను మందిరానికి ఎప్పుడు వెళ్ళాలో ఒక్కటే ఆశ, మందిరానికి వెళ్ళాలి. అసలు అబ్బా, హిజ్కియా జీవితం అద్భుతం అండి. మనకెప్పుడు అనిపిస్తుంది? సావు సొక్కలు కనబడుతున్నప్పుడు నన్ను చర్చిలోకి తీసుకెళ్ళాలి, అప్పుడు దాకా నేను చర్చికి రావడమా, ఇంపాసిబుల్. అబ్బా, ఈ డైలాగులు బలం ఉన్నంత వరకే నాయన. బలం తగ్గిన తర్వాత 10 మందిని నెట్టుకొని వచ్చేటప్పుడు లతా మంగేష్కర్ మంచి పాటలు పాడుద్దాం. లతా మంగేష్కర్ గారు, ఆమె చనిపోయింది. ఆమె ఫేషియల్ కానీ హెయిర్ డ్రెస్సింగ్ కానీ లక్షలు ఖర్చు పెట్టే, లక్షలు. వేసుకున్న చీర వేసుకోదంట మహాతల్లి, బేవచ్చమైన డబ్బు. ఆమె చివరి దశ హాస్పిటల్లోనే గడిచింది. ఆమె అంటది, డాక్టర్ ఒకళ్ళు వచ్చి నా ముఖాన్ని తుడుస్తున్నారు, నా ముఖం అంతా మంటగా ఉంది, బాధగా ఉంది. ఒకప్పుడు ఈ సున్నితమైన చర్మాన్ని శుభ్రం చేయడానికి ఫేషియల్స్ వేలలు ఖర్చు పెట్టా. ఈరోజు అది లేదు. ఎవరో వచ్చి బలవంతంగా ముఖం తుడిస్తే భయంకర మంట, తుడిస్తే మంట, గుడ్డ తగిలితే మంట వస్తుంది. ఒకప్పుడు వేసుకున్న చీర వేసుకోవడానికి అవకాశమే లేదు. కొన్ని వందల చీరలు. ఈరోజు హాస్పిటల్ వాళ్ళు నాకు గౌను తగిలించారు. ఈ గౌను తప్ప ఇంకో వస్త్రం నాకు లేదు. ముసలాం కదా, జుట్టు చిక్కుపడితే మెల్లగా చిక్కు తీస్తుంటే ఒకప్పుడు హెయిర్ డ్రై వాడేవా దాన్ని. ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి. ఇప్పుడు స్థల స్నానం చేసిన తర్వాత ఏంది, గాలి పంపు టైప్లో ఉంటుంది, పడితే హెయిర్ డ్రై. అమ్మ పాస్టర్ గారు ఇన్ని రోజులు చెప్పలేదు నాకు. అసలు తలస్నానం చేసి అంత తిప్పలు పడుతున్నారు. ఒక్క మాట చెప్తే నేను పేటలో పోయి తెచ్చేదాన్ని కదా అన్నాడు. చూస్తున్నారు వీళ్ళు లేనిపోను కావడం. నేనేమో సామాన్లు పరిచయం చేయట్లేదమ్మా, ఆమె బాధ చెప్తున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి ఏం చెబుతాం? వాడు వాక్యం అర్థమైతే ఒకటి ఇంకోటి అర్థమైంది అన్నట్టు కొంతమందికి ఈ అర్థం అవుతాయి. భలే సలహా ఇచ్చాడు పాస్టర్ గారని. స్టోట్పురం సుధాకర్ గారు ఉండేవాళ్ళు, గజ్జి దొంగ స్టోట్పురం సుధాకర్ గారు. ఆయన మారి సాక్ష్యం చెప్పేవాడు. మేము బ్యాంకు రాబరీకి వెళ్ళేవాళ్ళం అంటే ఆయన సాక్షిని దొంగతనానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది. అంటే ఈయన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ఉంది. మేము అట్ట వెళ్ళేవాళ్ళం అంటే కొంతమందికి వామో అట్ట దొంగతనాలు చేశారంటే వీళ్ళని ఆడ చూస్తుంటే కొంతమంది అవి టిప్స్ భలే చెబుతుండ్రా, నేర్చుకోవడం దొంగతనం చేయడం. ఇంకా అందుకనే పోలీసులు చెప్పారు, అయ్యా మీకు దండం, సాక్ష్యం చెప్పకండి తొందరపడి, ఏదైనా ఉంటే క్లుప్తంగా చెప్పండి. విడమరిసి చెబుతుంటే దొంగలు తరబిది పొందుతున్నారు. ఆయన కోటకు సగం మంది దొంగలే వచ్చేది. ఎందుకు అని చెప్పే ట్రిక్స్ విని దొంగతనాలు చేయడానికి. లాస్ట్లో ఆయన అవసాన దశలో ఉన్నప్పుడు చెప్పాడు, నేను ఎటు సాక్ష్యం చెబుతుంటే అందరు మారుతున్నారని నేను అనుకుంటే నా సాక్షి విని వీళ్ళు దొంగతనాలకు వెళ్ళేవాళ్ళట. ఆ విషయం పోలీసులు నాకు చెప్తేగా నాకు అర్థం కాలేదని అన్నట్టు నేనేవో చెప్తే అయి పట్టుకొని మీరు ఆలాడారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆమె తల దువ్వుకోవడానికి అవకాశం లేదు, ఏడ్చింది ఆమె. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళిపోతా నాకు అర్థం కావట్లేదు అని ఏడ్చింది. జాగ్రత్త, దేవుని సన్నిధిలో ఉన్న విలువ మనకు అర్థమైతే మనం ఆయన సన్నిధిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కొడితే కానీ అలాగే ఎక్కట్లే, కొడితే ఇక చూసుకో బెక అన్నట్టే. అరే అదేదో మొదలే రావచ్చుగా, రాదు. కొడితే బాగుంటుందో కొట్టకపోతే బాగుంటుందో చూస్తూ ఉంటాం. ఎట్టిది ఉలుకు పలుకు లేకుండా ఉండక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తెగులు నివారించబడిన స్థలంలోనే బలిపీట కట్టబడింది. ఆ బలిపీట కాడే సొలొమోను మందిరం కట్టాడు. కత్తి చేత పట్టి అనుభవంలోకి రావాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 10:37. నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాదు. చాలు. మార్కు సువార్త 8వ అధ్యాయం 34-35 వచనాలు.
మార్కు సువార్త 8వ అధ్యాయం 34, 35 వచనాలు. ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి, ఆ, నన్ను వెంబడింపగోరువాడు ఆ, తనను తాను ఉపేక్షించుకొని ఆ, తన సిలువను ఎత్తుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఆ, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు ఆ, దానిని దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తము, స్వార్థ నిమిత్తమును స్వార్థ నిమిత్తము ప్రాణమును పోగొట్టుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు రక్షించుకొని దాన్ని రక్షించుకుంటాడు. లోకాసు వార్త 18వ అధ్యాయం 29, 30 వచనాలు. కత్తి చేతబట్టి అనుభవాన్ని గురించి చక్కగా ప్రస్తావించబడింది. లోకాసు వార్త 18వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి ఆ, దేవుని రాజ్యమందు కూర్చుందురు. ఆ. ఇదిగో లోకాసు వార్త 18వ అధ్యాయం 29, 30 వచనాలు. ఆ, ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను విడిచిపెట్టిన వాడు ఎవడును ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం పొందుకుంటాడని బైబిల్ సెలవిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నరుకుడది. సంక్రాంతి సమయాల్లో మా తాతగారు పూజ చేస్తాడు. ఓ కోడిని తీసుకొని దానికి పసుపు రాసి పరమాణం చేసి కొన్ని నామాలు గీసి కరెక్ట్ 9 గంటలకి, చలికాలం కదా, సూర్యకిరణాలు పడతా ఉంటాయి, దానికి సరిగ్గా ఒక స్థలాన్ని నిర్ణయించుకొని అక్కడ మొత్తం ఏర్పాట్లు చేస్తాడు. ఇక నన్ను నిలబెట్టి సీను చల్లంగుండా, భార్య పిల్లలు చల్లంగుండా, ఆస్తు పాస్తు చల్లంగా, ముందుగానే ఎక్స్పెక్టేషన్ అన్నమాట. పెళ్లిగాలి పటాకులు మొత్తం అప్పుడు నా వయసు అంతా 10-11 సంవత్సరాలు. ఇక అప్పుడే గిర్రగిర్ర తిప్పి దాన్ని కోసి రక్తం ఒలికించి అక్కడ ఉన్న పరమాణం తినమంటే తిని, అయ్యా పరమాణం తింటా, తిన్న తర్వాత బట్టలు వేసుకుంటా. 3 రోజులు కదా పండగ, 3 జతలు నాకు. మా ఇద్దరు చెల్లెలకి, మా తమ్ముడికి 1 జత, 2 జతలు. నాకు మాత్రం రోజుకు 1 జత. ఇక అట్లా సాగుతూ ఉంది. మా తాతగారు చనిపోయారు, మా నాయనమ్మ చనిపోయారు. వాళ్ళు చనిపోయే ఆ సందర్భాల్లో నేను రక్షణలోకి వచ్చా, రక్షించబడ్డా. ఇక నేను రక్షించబడ్డాను. మా తాతగారు కాలం చేశారు, మా నాయనమ్మ కూడా కాలం చేసింది. ఇక నేను అనుకున్నా, ఇక ఈ అవారం ఉండదులే సంక్రాంతి అని అనుకున్నా. మా నాన్న రెడీ అయ్యాడు. మా నాన్న అంటేనే భయం. భయం అనే కంటే గౌరవం అని చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గౌరవం ఇప్పుడు కూడా నేను ఎదురు చెప్పను, ఎందుకంటే ఆయన అంటే గౌరవం అంతే. ఇక ఆయన మొత్తం రెడీ చేసి రమ్మని చెప్పున్నా, ఇక కాలు కానీ పిల్ల తిరుగుతున్న ఏర్పాట్లు చేస్తుంటే ఏం చెప్పాలా? ఇటువంటి వాటికి దూరంగా ఉండమని లేఖనాలు సెలవిస్తున్నాయి. సత్యాన్ని ఎరిగాను, ఇప్పుడు ఏం చేయాలి తెలియని పరిస్థితి. అసలు 102 కొట్టుకుంటుంది గుండె. ఇక లోపల పోయి బయటికి రావట్లే. మా నాన్నగారు బయట ఉన్నాడు, బయటకు వచ్చి చూస్తే ఆయన బయట ఉండు. ఇక రెడీలో ఉండు, ఊరు నాయన లోపల పోతా. ఇక ఎట్టయిపోతుంది చూసిండు. మా అమ్మ కబురు పెట్టాను, వాడిని రమ్మనని. వినపడింది, పెద్దోడా నాన్న రమ్మంటున్నాడు రా. నేను మెల్లగా ఏ భయంతో మెల్లగా అడుగులేసి వెనకాల నిలబడ్డా. ముందలు రా అన్నాడు. నేను రా అన్నానన్న. సీరియస్ చూశాడు, కింద నుంచి పైదాకా స్కానింగ్ చేశాడు. నేనేం మాట్లాడలే, అట్టాగే ఉన్నా. సరే పెద్దమ్మాయి వీళ్ళు మొత్తం 3 పిలువు అన్నాడు. వాళ్ళ 3 వచ్చి నిలబడ్డారు. నేను దూరాన్ని ఉన్నా, ఏం మాట్లాడలే. మా నాన్నకి బాగా బాధ కలిగింది, బాగా బాధపడ్డాడు. అంటే అలా బాధ పెట్టకూడదు కదా. దేవుడికి తెలియంది ఏముంది? మనం కావాలని చేస్తున్నామా అండి? మనం కావాలని చేస్తున్నాం, దేవుడు తెలియంది ఏముంది? తెలుసు కదా. నేనేమో ముగ్గేసానా, కోడి పసుపు వేసానా? ఏం లేదు కదా. వాళ్ళు బలవంతం చేస్తున్నా, నాదేమి కాదు కదా అని. కొన్నిసార్లు మనం రాసి పడి అనుభవంలోకి వస్తాం. విగ్రహ అర్పిత విషయాల్లో దేవుడు కరాఖని మాట్లాడాడు. ఈరోజు అన్నిల్లో ఇది పెద్ద సమస్యగా మారింది. మీరు పలారం ఎత్తి మేము తినొచ్చు, మేము పలారం ఎత్తి మీరు అలారం చెప్తారు ఏంటి?
మేము పలారం ఇస్తే మీరు అలారం చెప్తారు. ఇది ఎక్కడ న్యాయం అని పెద్ద వితండవాదం ట్రాష్గా మారిపోయింది. 2 విషయాలు చెప్తా. మనం పాటించే బైబిల్లో ఎక్కడ కూడా అన్యులు అర్పించిన దాన్ని తినొచ్చు అని ఎక్కడ కూడా రాయబడలేదు. తినకూడదని ఉంది. ఏ మతమైనా కూడా వాళ్ళ మత పుస్తకాల్లో చెప్పిన దాని ప్రకారం చేస్తారు. వాళ్ళు పాటించే ఆ మతంలో వాళ్ళ మత గ్రంథాలు అది ఉంది కానీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసుకొని తప్పట్లే. బైబిల్లో లేదు. నీ మత పుస్తకంలో ఉంది కనుక నువ్వు చేస్తున్నావు. మేము పాటించే బైబిల్లో లేదు కనుక మేము దాన్ని ముట్టుకోవట్లేదు. దాన్ని శాపంగా ఎంచట్లేదు, కీడిగా ఎంచట్లేదు, ముట్టలేదు. బైబిల్లో లేదు కనుక. 2వ కారణం, వీళ్ళు అప్పుడప్పుడు దీక్షల్లో ఉంటారు. మనం చూస్తున్నాం మాలధారణని. అలా దీక్షల్లో ఉన్నప్పుడు వాళ్ళు కొన్నిటి ముట్టుకోకూడదు. దీక్షలో ఉన్న వ్యక్తిని మాంసం తినమని ఎవడు బలవంతం చేయడు. దీక్షలో ఉన్న వాడిని పలంది చేయమని కొన్ని విషయాల్లో నిషేధం, వాటిని చేయకూడదు అంటారు. నేనంటాను, వాళ్ళు 40 రోజులు, 10 రోజులు, 30 రోజులు దీక్ష. కానీ యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి జీవితకాలం అంతా దీక్షే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనంటాను, నేను దీక్షలో ఉన్నా. దేంట్లో ఉన్నా? దీక్షలో ఉన్నా. ఇప్పుడు ఆ రోజు అట్లా చేయబట్టే ఈరోజు ఏమైనా కార్యక్రమాలు చేశారనుకోండి, ఏమైనా కార్యక్రమాలు చేస్తే ఇదిగో పెద్దోడు తిండు కనుక వద్దు అని సపరేట్ వాళ్ళు ఏదైనా బలర్పించిన వ్యవహారం చేశారనుకోండి, వాళ్ళు తింటారు. మాకు సపరేట్గా మళ్ళీ సిద్ధపరిచి పక్కన పెడతారు. ఆ రోజు ఆ వేరియేషన్ చూపించలేదనుకోండి, వాళ్ళకి అర్థం కాదుగా. విమర్శించడం వలన వ్యతిరేకతలు వస్తాయి. మంచి ఆలోచనతో సద్భావంతో మాట్లాడితే ఆ వ్యక్తి కూడా మంచి ఆలోచనతో వినే వ్యక్తి అయితే ఖచ్చితంగా అర్థమవుద్ది. గొడవకి వచ్చాడనుకో, తగాదేకి వచ్చాడనుకో, కాలుకి ఎత్తి ఏలికేస్తాడు, ఏలికెత్తి బూటికి ఎత్తాడు. వివాదమే తప్ప ఏముండదు. నేనంటా యేసునామం ధరించాం. ఏ నామాని? యేసునామం ధరించాం. జాగ్రత్తనండి. ఈ మాల 30 రోజులు 20 రోజులు ఇదంతా కూడా బైబిల్లో లేని కథ. ఏమండి, మాలేస్తున్నారా? తీయడం పోయి తాగుతున్నారు. తూర్పు అక్కడే ఉందిగా భక్తులు, గుండు భక్తులు. నేను విమర్శించలే, అది నీ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థం. నువ్వు ఆచరించే ఆచరణని కించపరుస్తున్నావు అని అర్థం. ఒకడైతే ఆ దీక్షాస్థలాల్లో ఉండి డైరెక్ట్ బ్రాంతి షాపులో దూరుతుండు. మరి అంత దడగాడికి ఎందుకయ్యా అంటే వాడు వేసుకోవాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేయించారు వీడికి. ఎందుకు? మారుతాడని. అదేమన్నా తీర్థం పుచ్చుకుంటే మాడుకోవడానికి? మనవాళ్ళు కూడా వేస్తున్నారు. ఉపయోగమే ఉందంటున్నా. ఉపయోగం ఏమిటి? ఇప్పుడు నేను కాదని అనుకోండి, వేసేవాడు కూడా ఉంటాడు. ఎందుకో తెలుసా? వాడు ఏత్తే 1500 వాడికి ఇవ్వాలి. నువ్వేదత్తావు బట్టలు, సిలువ నువ్వేదత్తా, అన్ని దత్తావు. ప్రార్థన చేసి నీకు ఇచ్చినందుకు 1500 జమ చేసుకోవాలాడా? ఈ రకంగా అయితే చూడండి, చాలా లాభమేగా. చెప్పండి, చాలా లాభమే కదండి. మా స్వలాభాల కోసం చేసే ప్రయోగాలు ఉపయోగం లేదు. తాత్కాలిక ఉపశమనాలు పనికిరావు. నేనంట దమ్ముంటే లైఫ్ లాంగ్ వేసుకో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు సెల్లుడు కొడతా. దమ్ముంటే లైఫ్ లాంగ్ వేసుకో, జీవితకాలం. నేను దీక్షలో ఉన్నా. నేను యేసునామం ధరించా. బాప్తిజం తీసుకున్నాడు. ఏం ధరించాడు? యేసునామాన్ని. నేను చెప్పట్లే, బైబిల్లో ఉంది. గలతీ పత్రికలో రండి ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తుని ధరించుకున్నావు. దీక్షలో ఉన్నోడు ఏడ పడితే ఆడు తిరుగుతాడా? ఎట్ట పడితే అట్టుంటాడా? ఏది పడితే అది మాట్లాడతాడా? దీక్షలో ఉన్న వ్యక్తి బూతులు మాట్లాడతాడా?
అసభ్యకరంగా మాట్లాడతాడా? ప్రతి ఒక్కరి గౌరవ పదం పలకరెత్తాడు. ఇప్పుడు నువ్వు యేసునామం ధరించుకున్నప్పుడు నీ నోట ఏం రాకూడదు? బూతులు రాకూడదు. పనికిమాల స్థలాల్లో ఉండరాదు. సమయానికి వచ్చి దీక్ష చెయ్యవలెను. సమయానికి వచ్చి నువ్వు ప్రార్థన చెయ్యాలి. భజన ఆడ జరిగితే అక్కడ కలవాలి. ప్రార్థన జరుగుతున్నప్పుడు ఏడ ఉండాలా? టీవీ కాడ, చర్చిలోనా? చర్చిలో. ఎందుకు? నువ్వు యేసునామం ధరించావు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే మనం కూడా దీక్షలో ఉన్నట్టే. మనం కూడా ఎట్లా దేంట్లో ఉన్నాం? దీక్షలో ఉన్నట్టే. మరి దీక్షలో ఉన్నాడు కొన్ని చేయకూడదని బైబిల్ చెప్తుంది. కనుక చేయకూడదు. నేను జీవితకాలం దీక్షలో ఉన్నానండి. నేను యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆయన నామం ధరించిన నేను జీవితకాలం దీక్షలో ఉన్నా. నువ్వు జీవితకాలం దీక్షలో ఉన్నావు. కనుక కొన్ని చేయకూడదని బైబిల్ చెబుతుంది. చేయకూడదు అంతే. ఏందట చూస్తున్నారు? అటుపోయాడు ఏందని చూస్తున్నారా? నేను ఎడిపోలే, ఏడా ఉన్నా. చూస్తున్నా. నేను వాస్తవం చెబుతాను, మీకు అర్థం అవ్వాలని. జాగ్రత్తనండి. కత్తి చేత పట్టి అనుభవంలోకి రావాలి. నిజం. నేను సహవాసాలు చేశా. నేను చదువుకున్నాండి. ఐ హ్యావ్ ఫ్రెండ్స్ ఏమంతో నౌ, బట్ ఐ నెవర్ మీట్ దెమ్. నేను వాళ్ళ కలవను. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత అసలు చెడు సహవాసాలు కట్ చేసి పడేసా. ఉండాల్సిన చోట ఉండాలంతే. ఉండకూడని చోట ఉండకూడదు. ఎందుకంటే కత్తి చేత పట్టుకోవాలి అంతే. వాడు బాధపడ్డా పర్వాలే, వాడు ఎన్ని అపనిందలు వేసినా పర్వాలే. ఆ పనికి మన సహవాసం ఏం చేయాలి? నువ్వు నరికేయాలి. చెల్లికాడైనా నరికేయ్. ప్రార్థనకి రావడానికి ఆటంకపరిచే పరిస్థితులు ఉన్నాయా? కుటుంబాన్ని కూడా త్యాగం చేసే అనుభవం ఎందుకో తెలుసా? దేవుడు స్వార్థపరుడు కాదు. నన్ను తప్ప ఎవరిని ప్రేమించదన్నాడు? పిల్లల్ని ప్రేమించదంటాడు, తల్లిదండ్రులు ప్రేమించదన్నాడు. మీ దేవుడు ఏం దేవుడు అయ్యా? నీకు అర్థమైనదే. ప్రేమ ఎక్కువైంది అనుకోండి, నువ్వు ఒకరిని బాగా ప్రేమిస్తున్నావు, అతను దూరం అయిపోతే నువ్వు గాబర పడతావు, గలిబిలైపోతావు. అయ్యి బాబో దేవుడు నాకు అన్యాయం చేశాడంటావు. దేవుడు నా స్నేహితుని తీసుకున్నాడు, దేవుడు మంచోడు కాదంటావు. దేవుడు నా కుమారుడు తీసుకున్నాడు, దేవుడు మంచోడు కాదంటావు. దేవుడు నా తల్లిదండ్రులు తీసుకున్నాడు, దేవుడు మంచోడు కాదంటావు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రేమ ఉంది నీకు. ఈ లోక మమకారాలు మొత్తం ఒకరోజు వదులుకొని వెళ్ళిపోతాం. ఏది స్థిరంగా ఉండదు. కానీ స్థిరంగా ఉండేది ఎవరంటే దేవుడు. కనుక నిరాశలో, బాధలో, వేదనలో, దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు అనుకోవడం వల్ల ధైర్యము కలుగుద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వైరాగ్యంలోనికి రావడం మనకి ప్రయోజనం. స్నేహితుల కొరకు ప్రార్థన మానుకుంటాడు ఒకడు, సహవాసాల కొరకు ప్రార్థన మానుకుంటా ఒకళ్ళు. మా అమ్మ నాన్న బాధపడతారు, కొంతమంది దేవుణ్ణే వదులుకుంటారు. నేను అంటాను, దేవుని విడిచిపెట్టే పరిస్థితులు వస్తే అక్కడ రాయబడి మా ఒక చోట మా లోకాసు వార్తలో భార్యనైనను అని. కొంతమంది స్త్రీలు దేవుని సేవకు అంగీకరించిన స్థితిలో ఉన్నప్పుడు కొంతమంది వాళ్ళని కూడా విడిచి సేవలోకి వచ్చేసారు. బెన్హిన్ గారు ప్రపంచం అంతా తిరిగి వాడబడుతుంటే, నువ్వు నాతో టైం స్పెండ్ చేయట్లేదు, అసలు నువ్వు నన్ను భారీగా నెంచలేదు, కనీసం నాతో కొద్దిసేపైనా మాట్లాడడానికి కూడా లేదు టైం, ఎనీ టైం ఫ్లైట్ అంటావు, లేకపోతే ఇట్ అంటావు అటు అంటావు, అసలు నీతో కాపురం చేయని వదిలికెళ్ళిపోయింది, విడిచిపెట్టి వెళ్ళిపోయింది. విడాకులు నోటీసు పంపించింది, విడాకులు ఇచ్చేసి అనవసరం, భార్య విలువ తెలియని వ్యక్తి నువ్వు, అవసరం లేదు నాకు అని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, ఆ దైవజనుడు ఆ అపనిందల్లో, నిందల్లో అట్లాగే నలిగిపోత ప్రార్థన చేస్తుండగా దేవుని చేత వాడబడుతున్న వైరం ప్రారంభించబడింది. ఇంకా అత్యధికంగా దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. దేవుడు ఈ సేవకుని ప్రార్థన విని ఆమె మనసును మార్చేవాడికి మరలా బెన్హిన్ అనే దైవజనుడి దగ్గరికి తన భార్య చేర్చబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భక్త సింగ్ గారు తన భార్య ఒప్పుకోలే సేవకి. నువ్వు సేవ చేయి,
ఇక ప్రొద్దత్తమానం సేవ 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 అని పోతే ఇక మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడు? కానీ నువ్వు నాకు వద్దు అని వెళ్ళిపోయింది ఆమె. చాలా కాలం తర్వాత మళ్ళీ తిరిగి వస్తే సహోదరిగా ఆమెను చేర్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మెలికేసేదే క్రమంలో ఒక భాగం అది. నీ సేవకులతో మాట్లాడే విషయాలు అయితే సందర్భాన్ని బట్టి చెప్తున్నా. ఇట్లా అందుకనే బైబిల్లో ఉంది, నీ భార్య అనే అసలు ఏంది అంటే సంసారం నాశనం చేసేవాడు మీ దేవుడు కాదు, 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 కుటుంబాన్ని కట్టేవాడు నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. బాటను వదిలిపెట్టమంటాడు. ఏంటండి ఏం దేవుడు మీ దేవుడు? సంసారం పాటు చేసే దేవుడు, కుటుంబాన్ని కట్టే దేవుడు, మనం ఆరాధించే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కత్తి చేత పట్టి అనుభవం ఇది. దేవునికి అడ్డుగా ఏది రాకూడదు, రాకూడదు. ఏమన్నా నీ శరీరమైన, అందుకని అంటాడు తన్ను ఉపేక్షించుకొని వెంబడించేవాడు సిలువెత్తుకొని తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నీ మీద నీకు కొన్ని విషయాలు అసహ్యం కలగాలి. దేవునికి దూరం చేసే వైఖరి నీలో ఉన్నప్పుడు దాన్ని అంగీకరించొద్దు. కత్తి చేత పట్టుకొని హతమార్చగా 3000 మంది కొల్చబడ్డారు. కత్తి చేత పట్టి అనుభవంలోకి మనం రావాలి. లోకాసు వార్తలో మీ వస్త్రాలు అమ్మి కత్తి కొనుక్కోమంటే మా వాళ్ళు మహాజ్ఞానులండి. అసలు పరమానంద శిష్యులు అంటారు చూసారా, వాళ్ళని మించిపోయారు మా అన్నలు, అపోస్తలుగా పిలబడ్డ ఆనాటి పేతురు అన్నలు. వస్త్రం అమ్ముకొని కత్తి కొనుక్కోండి రా నాయన అంటే కాసేపు తర్వాత అంటే ఇక్కడ 2 కత్తులు ఉన్నాయి ప్రభు. దేనికయ్యా? మలుగు సేవ నరికింది చాలక 2 కత్తులు పట్టుకొని ఏం చేద్దామని సైన్యం మొత్తం ఇక చంపేడేస్తామైంది. ఆల్రెడీ చేపలు పట్టే జాలర్ల కాడ చిన్న చిన్న కత్తులు ఉంటాయి సేఫ్ జోన్ కొరకు. వాళ్ళు ఇన్ని కేసు వేటాడేటప్పుడు సడన్గా జారి సముద్రంలో పడ్డప్పుడు ఇదేం ద్వారా ఇబ్బంది కలగకుండా వాళ్ళ కాడ ఆల్రెడీ చిన్న కత్తులు ఉంటాయి. ఆ కత్తును ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్నాడు అన్న, ఎప్పటికైనా ఉపయోగపడుద్దని. అప్పుడప్పుడు తీసి జాంకాయ కోస్తాడు, అప్పుడప్పుడు కోస్తాడు యాపిల్కాయ. ఆడతాయి అంటే ఉంటుందిలే, కొంత అగ్గిపెట్టి మెయింటైన్ చేసినట్టుగా, అలవాట్లో పొరపాటుగా అగ్గిపెట్టి మెయింటైన్ చేసినట్టుగా ఈ పేతురన్న కత్తి మెయింటైన్ చేస్తున్నాడు. టైకి అరే షాక్ ఉంటే కాయ కోసి వేసిపోమండి ఇటే నేను చూస్తా అని అడితే కస కోస్తాడు, కోసి పెడతాడు. అరే భలే నరికేవరా కత్తినని, అంతే మరి అట్నే ఉంటుంది అని. అది కత్తి ఏమైనా ఉందా, ఇది ఎందుకని మంచిదని ఉంచుకున్నాలా? ఎక్కడ ఉపయోగపడింది? దేవుడా ఈ కత్తి ఎందుకు అనుకున్న టయానికి ఉపయోగపడింది. ఏసు రక్తమే చేయని ఏచి పడింది మలుక్సి. ఇక యేసు ప్రభు చప్పలు కొట్టాడు, బా అద్దిరా మా సాయం అంటే వేసే అన్నాడా. పేతురు కత్తి పక్కన పెట్టాయి. కత్తి చేత పట్టినవాడు కత్తి చేత చంపబడతాడు. మరి ఏ కత్తిది? బైబుల్ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో వాక్యాన్ని ఖడ్గంతో పోల్చింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కత్తి అంటే ఇది, ఈ కత్తి చేత నరకాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరు అడ్డొచ్చినా దేని చేత నరకాలా? ఈ కత్తి చేత నరుక్కొని రావాలంటే ఆ కత్తి వాడక. ఆ కత్తి వాడితే నువ్వు నేను జైల్లో ఉండాల్సి వస్తుంది. బెయిల్ మీద నెలకోసారి సంతకం వరకు జైలుకి వెళ్ళి రావాల్సి వస్తుంది. ఆ కత్తులు కాదయ్యా, ఇది ఈ కత్తి. ఏ కత్తి? వాక్యం అనే కత్తితో కొన్ని సంబంధాలు నరికేయాలి. నరికేసుకుంటావా? వద్దు ప్రభువా, వద్దు నాయన, వాళ్ళు ఉండాలయ్యా, వాళ్ళు ఉంటేనే బాగుంటుంది అయ్యా. ఎందుకు? జాగ్రత్త. వాక్య కత్తి చేత కొన్ని బాంధవ్యాలని మనం తెగనరుకోవడం ఎందుకయ్యా అంటే దేవునికి దూరం కాకుండా బ్రతకాలి. నిన్ను అసహించుకున్న వ్యక్తి, నిన్ను చేదరించిన వ్యక్తి, నిన్ను గేలి చేసిన వ్యక్తి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు నీకు దండం పెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు దాకా నీకు పిండం పెడతానంటాడు. ఏం పెడతానంటాడు? నీకు పిండం పెడతా అంటాడు, నీ అంతు తేలుతానంటాడు. అర్థమైన తర్వాత పిండం కాదు దండం పెడతాడు. ఎందుకు? వాక్యం అర్థమైంది కనుక. వాక్యం అనే కత్తి చేత కొన్ని బాంధవ్యాలను నరుక్కోవాలి. దేవునికి అడ్డుగా ఏది పని చేయకూడదు. దేవుని అమితంగా ఇష్టపడే అనుభవంలోకి రావాలి.
సేవ కొరకు నేను మా నాన్న దగ్గరికి వెళ్తే మా నాన్నగారు ఏడుస్తుంటే నాకు భలే బాధ అనిపించింది. బైబిల్ ఉందిగా తల్లిదండ్రులు దుఃఖపెట్టకూడదని. కానీ అదే బైబిల్ చెబుతుంది కొన్ని విషయాల్లో, ఏ విషయాల్లో, పనికి మాల విషయాల్లో కాదు, దైవ సంబంధమైన విషయాల్లో ఆ వ్యక్తులు అర్థం చేసుకోకుండా బాధపడితే ఇబ్బంది పడవద్దు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. కారణం ఏంటి తెలుసా? ఈరోజు నా జీవితాన్ని తొంగి చూసిన మా నాన్నకి కొంచెం ఆనందం. ఎందుకంటే వీడి లైఫే బాగుంది. నిజం, ఏ అలవాట్లు లేవు. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, నిజంగా యేసుప్రభు నాకు దొరకకపోతే నేను ఖచ్చితంగా మీకంటే నెంబర్ 1 దరిద్రపు స్థితిలో ఉండిపోయేవాడినేమో, తాగుడికి అలవాటు పడేవాడినేమో. ఒకవేళ ఒక హోదా ఉందనో, ఒక అవకాశం ఉందనో ఉద్యోగం సంపాదించుకోవచ్చు. నేను సేవ నిమిత్తం కొనసాగుతా మధ్యలో మా ఊరు వెళితే, కానిస్టేబుల్ ఉద్యోగాలు ఏవో పడ్డాయి, మా పెద్దవాడు కూడా ఇప్పిస్తే బాగుంటుందేమో అని ప్రయోగాలు చేస్తుంటే తేడా పడింది. వద్దులే నాయన, నువ్వు అట్టగే ఉండు, కామ్ అయిపోయిండు. ఆ గ్యాప్లోనే ఇవన్నీ ప్రెసిడెంట్కి నిలబెడితే బాగుంటుందేమో, వచ్చేసాడు సేవ వదిలి, ఎట్లా ఖాళీగా ఉంటున్నాడు అనుకుంటా. ఆ సంగతి నా దాకా వచ్చింది. నాకెడ తెలిసి వాళ్ళు మాట్లాడేసుకున్నారు, నాకేం చెప్పలేదు. మా బావగారు, ప్రెసిడెంట్ గారు బాగున్నారు, నేను పాస్టర్ని, ఎవరిని, నేను పాస్టర్ని, ఊరిగా ఈసారి నీవేనా అడిగి నిలబెట్టేది. ఎవరు చెప్పారండి? మీ నాన్న. వాయ్యా, మళ్ళీ ఇదొక తంత, ఎవడు చెప్పుకోవాలరా నాయన ఈ బాధలో, అర్థం కాని స్థితి. ఆ టైంలో మా బాబాయ్ గట్టి నిలబడి నేను నిలబడతాను, నేను అవకాశం ఆయన దక్కింది. ఇక సరే క్యాంపెయిన్ రమ్మని గోల, బాబు నేను రాను. అయినామో అసలు క్రిస్టియన్ కాళ్ళు బలి అడుగుతారు, అబ్బాయి నిన్ను పాస్టర్ గారు నిన్ను బలి అడుగుతారు. ఒక్క మాట వచ్చి ఎట్టా ఊపి మా బాబాయ్ కొట్టు అంటే చాలు, ఎడతాయి పడతాయి. తర్వాత నీకు ఏది కావాలో చూస్తా, మన చేతులు ఉంటుంది కదా, నీకు ఏది కావాలదే నీకు దండం, ప్రార్థన చేస్తా. మా బావగారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాధపడ్డాడు. ఏంది ఆయన రానంటాడు. అసలు ఒక ఏరియాలో ఓ పాస్టర్ గారు అయితే ఏకంగా పాస్టర్ కమ్ ప్రెసిడెంట్, సెట్ లేదా వస్తే ఏమైంది? చివరికి బలవంతం చేస్తే నేనైతే క్యాంపెయిన్ రాను, కానీ నామినేషన్కి వెళ్ళి బయటకు వచ్చి నేను వచ్చి ప్రార్థన చేస్తా, అంతేగా నేను రానన్నా. వీళ్ళు ఏం చేశారు, అన్నీ వేసుకొని పోయి మాకు శాతకు వదిలిపెట్టారు. దాంట్లో గుడుంబ ప్యాకెట్లు ఉన్నాయి. ఏ ప్యాకెట్లు? ఆ టైంలో గుడుంబ ప్యాకెట్లు ఇచ్చేవాళ్ళు కదా, ఎందుకంటే వచ్చిన వాళ్ళకి అలా కావలసింది అది. ఒక ప్యాకెట్, ఆ ప్యాకెట్ ఇస్తే ఇంకంతే చాలు. ఇక దేనికని చేయకొడతారు, దిగులు లేదు. ఇక అయ్యా దీంట్లో పెట్టారు, మాకు తెలియదు, అది మాకు వదిలిపెట్టారు. ఇక దాని మీద పోతుండగా సడన్గా స్లిప్ అయ్యి పక్కన ఉన్న తుమ్ము తెలితే నా కాళ్ళు వేళ్ళు విరిగినాయి, నా కాలు వేళ్ళు బ్రేక్ అయినాయి, క్రాక్ వచ్చింది. భయంకరమైన బాధ. ప్రభువా నీ ఏడుస్తుంటే అసలు వాటి జోలికి నువ్వు వెళ్ళకూడదురా. అందుకనే అసలు లైఫ్లో ఎప్పుడు కూడా వాటి వైపు నాకు అవసరం లేదు. మీరు పార్టీని బట్టి గందరగోళం చేసుకుంటా, మీరు విచ్ఛిన్నం చేసుకొని నన్ను ఒంటరి చేసిన పర్వాలేదు, కానీ నేను మాత్రం వాటి వైపు మగ్గను. ఎందుకంటే నేను యేసయ్య పార్టీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కూడా యేసయ్య పార్టీయే వాస్తవం చెప్పాలంటే. నువ్వు యేసయ్య పార్టీ కాదా? బాప్తిని తీసుకొని ఎవరి పార్టీ? నువ్వు ఒరిజినల్ పార్టీ ఇది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దానికి ఎమ్మెల్యేనో ఎంపీనో మరి నేను ప్రసారం చేస్తున్నా, వింటున్నావా? ఈ మనకు అవసరంలే, మాకు ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ కావాలా. నేను నిత్యత్వంలో గురించి మాట్లాడుతున్నా. నిత్యత్వం ఉండే భాగ్యాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆ కృపను కలిగి మనం బ్రతకడం ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. రాలే మా నాన్న మేజర్ పంచాయతీలు నిలబడేటప్పుడు ఏదో ప్రశ్న ఏదో చెప్పించుకుంటారా జాతకం ఏదో చెప్పిస్తే బల మీ పెద్ద కొడుకు దేవుని పని చేస్తున్నాడు, నీకు ఎదురు లేదు అన్నాడు. ఇక అంతే, వేసాడు బిట్టు. నాకు ఫోన్ వచ్చింది మా సిలికాడ నుంచి, వచ్చి పాతం చేశాడు పో అని. నాన్న మేజర్ పంచాయతీ రాను.
నేనున్న కాడ పరిస్థితులు అస్సలు బాగలేవు, రాను. నేను ఆ మాట చెప్పకుండా అదే రోజు ఒక పెళ్ళి ఉంది ఆడ, నాకు పెళ్ళి ఉంది, నేను రాలేనన్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బాధపడితే బాధపడి, దేవుని సేవ ముఖ్యం నాకు. ఈ సేవ కొరకు నేను ప్రకటించి చేసే ప్రాణం పెట్టాడు. ఏం పెట్టాడు? మరి ప్రాణాలు తోడుతావు ఎందుకు నువ్వు? ప్రాణం పెట్టలే యేసయ్య. సంఘం కోసం ఏం పెట్టాడు ఆయన? ప్రాణం పెట్టాడు. ప్రాణ ప్రథముగా ఎంచాడు సంఘాన్ని. దీన్ని నమ్మి దేవుడు నాకు అప్పగిస్తే నేను ఇంకెంత జాగ్రత్తగా ఆడవాలా? నమ్మకస్తునికి మెండైన దీవెనలు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏం పట్టుకోవాలి నువ్వు? ఏం పట్టుకోవాలి చెప్పండి, చెప్పండి ముగిస్తా. ఏం పట్టుకోవాలా? పలకండి గట్టిగా, రోగాలు పోతాయి. పలకండి గట్టిగా. ఏ ఖడ్గం? వాక్య ఖడ్గం పట్టుకోవాలి. వాక్య ఖడ్గం. ఇదే మన జీవితాలు కట్టేది. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. అయ్యా, వాక్యము చేత నా అంతరంగా నేను కట్టుకోవాలి ప్రభుని అడుగు. వాక్యము చేత నా హృదయాన్ని నేను కట్టుకోవాలి నాయనని అడుగు. ప్రార్థన చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం. శక్తి కలిగిన ఆయన సన్నిధి మన తొండాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడమైన తండ్రి, నీ వాక్యము పని చేయును గాక, నీ మాట క్రియ చేయును గాక, నీ మాట పట్టుకొను గాక. కత్తి చేత పట్టిన లేవీయులకి ఆ అనుగ్రహించబడిన భాగ్యం మేము పొందినట్లుగా ప్రతి ఒక్కరు వాక్య ఖడ్గము చేత ప్రభా లోక సంబంధమైన అయ్యా పోకలను తెగనరుకుంటూ భక్తిలో కట్టబడుదురుగాక, భక్తిలో కట్టబడుదురుగాక, భక్తిలో కట్టబడుదురుగాక, భక్తిలో కట్టబడుదురుగాక. కృప పొందుదురుగాక, కృప పొందుదురుగాక, కృప పొందుదురుగాక. గట్టిగా చపలు కొడుతూ, గట్టిగా చపలు కొడుతూ ప్రభువా కృపకు పాత్రులుగా మీరు చేయండి, కృపకు పాత్రులుగా మీరు చేయండి, కృపకు పాత్రులుగా మీరు చేయండి, కృపకు పాత్రులుగా మీరు చేయండి. నీ కృప, నీ కృప, నీ బలీయమైన కనికరాన్ని కోరుతున్నాను. దాటి వెళ్ళొద్దు నాయన, దర్శించండి అయ్యా. నీ కనికరాన్ని కోరుతున్నాను. కృప చూపండి అయ్యా, ధైర్యపరచండి, దర్శించండి, బలపరచమని యేసయ్యా శక్తి కలిగిన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అందరూ ఆమేన్.